హలో టెక్ లవర్స్, ఈరోజు మనం మార్కెట్ని షేక్ చేయబోతున్న ఒక క్రేజీ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బడ్జెట్ ధరల్లో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎలా మారుతున్నాయో, ముఖ్యంగా OnePlus N6X లాంటి ఫోన్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయో ఈ అనాలిసిస్లో డీటెయిల్గా చూద్దాం. అసలు తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లు నిజంగా సాధ్యమేనా? తక్కువ ధర అనగానే ఫీచర్స్లో ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలేమో అనే డౌట్ రావడం సహజం. బట్ ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ అనాలిసిస్లో ఆ డౌట్కి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. ముందుగా దీని లాంచ్ అండ్ స్పెషల్ హైలైట్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఫోన్లో ఫస్ట్ అట్రాక్షన్ ఏంటో చూస్తే 7000. వినడానికి కొంచెం సర్ప్రైజింగ్గా ఉన్నా ఇది నిజం. 7000 mAh భారీ బ్యాటరీ కెపాసిటీ ఉంది ఇందులో. అంటే హెవీ గేమర్స్కైనా లేక రోజంతా ఇంటర్నెట్లో ఉండే వాళ్లకైనా సరే పదే పదే ఛార్జర్ వెతుక్కోవాల్సిన పనే లేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఎండ్లెస్ పవర్ అన్నమాట. సరే, బ్యాటరీ బాగుంది, మరి బిల్డ్ క్వాలిటీ సంగతేంటి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. అంటే కేవలం ఫీచర్స్ మాత్రమే కాదు, ఏదో పొరపాటున కింద పడినా గుండెలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. భలే రఫ్ అండ్ టఫ్గా రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ డిస్ప్లే ఫీచర్స్ లోపలికి వెళ్దాం. లోపల ఇంజిన్ విషయానికొస్తే 6.8 ఇంచుల పెద్ద LCD HD+ స్క్రీన్ ఇచ్చారు. దీనికి తోడు 120 Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 900 HPM పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. సో విజువల్స్ చాలా ఫాస్ట్గా, బ్రైట్గా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ఏపెక్స్ ప్రాసెసర్తో పాటు లేటెస్ట్ Android 16 OS జతకలవడం వల్ల మల్టీమీడియా అండ్ గేమింగ్కు ఇదొక పవర్ హౌస్లా పనిచేస్తుంది. ఇలాంటి పెద్ద స్క్రీన్ మీద గంటల తరబడి చూస్తే కళ్లకు ప్రాబ్లం కదా అని అనుకోవచ్చు. అందుకే ఐ ప్రొటెక్షన్ మోడ్, డార్క్ మోడ్ ఇంకా స్క్రీన్ కలర్ మోడ్స్ లాంటివి కూడా యాడ్ చేశారు. సో లాంగ్ సెషన్స్లో బింజ్ వాచింగ్ చేసినా కళ్ల మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు కెమెరా అండ్ బ్యాటరీ డీటెయిల్స్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే 13 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అది 10x డిజిటల్ జూమ్ అండ్ AI సపోర్ట్తో. నార్మల్ బడ్జెట్ ఫోన్స్తో పోలిస్తే ఇది చాలా బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. అదే సమయంలో ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం ఒక 5 MP కెమెరా కూడా అందించారు. ఈ కెమెరాతో 30 frames/second వద్ద ఫుల్ HD వీడియోస్ చాలా స్మూత్గా రికార్డ్ చేయొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 7000 mAh మాన్స్టర్ బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల గంటల తరబడి ప్లగ్ దగ్గర వెయిట్ చేయాల్సిన పనే లేదు. ఇక అసలు విషయానికి వద్దాం, వేరియంట్స్ అండ్ బడ్జెట్ ప్రైస్. ఫీచర్స్ అన్నీ బానే ఉన్నాయి, మరి ప్రైస్ సంగతేంటి? 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర కేవలం ₹18,999గా ఫిక్స్ చేశారు. కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే 4GB ర్యామ్ 128GB అప్గ్రేడెడ్ మోడల్కి వెళ్ళొచ్చు. దీని ధర ₹20,999. అండ్ అవును, ఈ రెండు వేరియంట్స్ కూడా బర్గండీ రెడ్ అలాగే ఐస్ బ్లూ అని 2 సూపర్బ్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్గా సేల్ డేట్ అండ్ ఆఫర్స్. మరి ఈ క్రేజీ స్మార్ట్ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి వస్తుందంటే ఆగస్ట్ 4వ తేదీ మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుంది. దీన్ని OnePlus అఫీషియల్ సైట్తో పాటు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్స్ కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా EMI వాడితే అప్పటికప్పుడే ₹1500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే బజాజ్ కార్డు ఉంటే గనక 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. దానికి తోడుగా 3 నెలల పాటు స్పాటిఫై ప్రీమియం కూడా కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇది బడ్జెట్ రేంజ్లో సాలిడ్ డీల్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆ 7000 mAh భారీ బ్యాటరీ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చే బడ్జెట్ ఫోన్లకి ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయా? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ రోజుటి అనాలిసిస్ ద్వారా మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.